వీరందరూ వేదిక మీద ఉన్నటువంటి సందర్భంలో నిన్నటి నుండి నా కుటుంబ సభ్యులకి నేను వేస్తున్నటువంటి ప్రశ్న, ఇప్పటి వరకు ఈ క్షణం వరకు నాకు జవాబు రానటువంటి ప్రశ్న, నా పాత్ర ఏమిటి? ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు వేదిక మీద ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమం గురించి అన్ని కోణాల నుండి, ఒకరు ఎందుకు రాశానో చెబితే, మరొకరు ఎందుకు దాన్ని ఆస్వాదించాలో ఎందుకు చదవాలో చెప్పినట్లయితే, మరొకరు చరిత్రని ఏ విధంగా వక్రీకరించి ఎప్పటి వరకు రాయబడిందో దాన్ని ఎందుకు మనం సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలో, ఇటువంటి అంశాలన్నీ కూడా స్పృశించడం జరిగింది. కనుకనే చెప్పాను, ఈ క్షణం వరకు నాకు జవాబు రానటువంటి ప్రశ్న, నా పాత్ర ఏమిటి? అటువంటి సందర్భంలో నేను 2004వ సంవత్సరం మొట్టమొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు నాకు ఎదురైనటువంటి అనుభవం నాకు గుర్తుకొచ్చింది. అంటే ఒకంత మరీ సీరియస్గా కాకుండా ఒకంత కొంచెం హాస్యంగా ముందుకు వెళ్దాం అనేటువంటి ఆలోచన. పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి సందర్భంలో నాకు అప్పుడు ప్రశ్నలు ఎలా లేవనెత్తాలో, ఇంటర్వెన్షన్స్ ఎలా చేయాలో తెలియనటువంటి పరిస్థితి. అప్పుడు శ్రీనివాస్ వికే పాటిల్ గారని మహారాష్ట్ర నుండి ఒక పార్లమెంట్ సభ్యులు నా పక్కన కూర్చుండేవారు. వారిని అడిగాను, భాయ్సాబ్ ఎలా నేను ప్రశ్నలు లేవనెత్తాలి, నేను ఎలా ముందుకు వెళ్ళాలి పార్లమెంట్లో అని అడిగినప్పుడు, పురంధేశ్వరి చాలా సులభం, నీ పేరు పిలుస్తారు, నువ్వు ప్రశ్న అడగటానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నప్పుడు నీ పేరు పిలుస్తారు, పిలిచినప్పుడు నువ్వు చెయ్యి అంటే వారు నిన్ను చూసేంత వరకు నువ్వు చెయ్యి పైకెత్తి పెట్టాల్సిందే, వారు పిలిచేంత వరకు. నొప్పితో మొద్దు బారిపోయినా సరే చెయ్యి మాత్రం కిందకు దించొద్దు, ఎందుకంటే స్పీకర్ గారు నిన్ను చూడాలి. చూసిన తర్వాత వారిని నిన్ను పిలుస్తారు, పిలిచి నువ్వు సర్దుకుని లేచి నిలబడి థ్యాంక్ యూ సార్ అనేలోపు బెల్ చప్పుడు నీకు వినపడుతుంది. అంటే నీకు ఇచ్చిన 2 నిమిషాల సమయం అయిపోయింది అని లెక్క అనమాట. అంటే నువ్వు కూర్చో అని చెప్పి వారు చెప్పినట్లు. కానీ నువ్వు కూర్చోవద్దు, ఎందుకంటే పార్లమెంట్ సభ్యురాలుగా నీ బాధ్యత నువ్వు మాట్లాడటం కనుక ఎంతసేపు అయినా వారు ఎన్నిసార్లు బెల్లు నొక్కినా కూడా నువ్వు ఆపకుండా నువ్వు మాట్లాడుతూనే ఉండు. కానీ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే నువ్వు ఎంతసేపు అయినా మాట్లాడు కానీ ఏమీ చెప్పొద్దు అని అన్నారు ఆయన. నేటి వరకు నాకు అర్థం కానటువంటి అంశం, అన్ని గంటలు అన్ని నిమిషాలు మాట్లాడి ఏమి చెప్పకుండా ఎలా కూర్చుంటామని, బహుశా ఆ పరిస్థితిలో ఇవాళ నేనున్నానేమో అని చెప్పి నేను భావిస్తున్నటువంటి విషయం.